ఈటీవీలో ప్రసారం అవుతున్న ఫ్యామిలీ స్టార్ షో లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వచ్చింది. శ్రావణ మాసం స్పెషల్ అంటూ నిర్వహించిన ఈ ఎపిసోడ్ కి సీరియల్ బిగ్ బాస్ సెలబ్రిటీలు వచ్చారు. ప్రేరణ, కావ్యశ్రీ, రోహిణి, పల్లవి ప్రశాంత్, శ్రీకర్, కృష్ణ, అనిల్ తో సహా పలువురు సందడి చేశారు. ఇక వీరికి సరదాగా కొన్ని గేమ్స్ పెట్టి అందరినీ నవ్వించాడు సుధీర్. వచ్చి రాగానే తన కామెడీతో అందరినీ నవ్వించింది రోహిణి. దీనికి అది అర్థం చేసుకో వెళ్ళు, మొన్న వైరల్ వయ్యారి అన్నారు కదా, ఆ వయ్యారి నేననుకుని నా వెనకాల పడుతుంది అంటూ రోహిణి చెప్పగానే సుధీర్ వామ్మో అన్నాడు. ఇంతలో ఈ వరలక్ష్మి పూజ సంగతి పక్కన పెట్టు, మొన్న రీసెంట్ గా పూజ అని ఎవరో పరిచయం అయ్యారంట కదా అంటూ సుధీర్ ని ఆట పట్టించాడు శ్రీకర్. రే నువ్వేంటయ్యా బాబు అంటూ సుధీర్ కంగారు పడ్డాడు. ఇక ప్రేరణని చూసి సుధీర్ తెగ సిగ్గుపడ్డాడు. దీంతో ఏం చేస్తున్నారండి అని ప్రేరణ అడిగింది. సిగ్గుపడుతున్నానండి అని చెప్పగానే మీరు చేసే పనులకి సిగ్గుపడాలండి అంటూ ప్రేరణ పని చేసింది. దీంతో నేను అందంగా లేనని చెప్పి అందరూ ఎలా ఎగతాళి చేస్తున్నారో చూడండి అంటూ కావ్య దగ్గరికి వచ్చి చెప్పాడు సుధీర్. దేవుడు ఎవరిని అందం లేకుండా సృష్టించడండి, కానీ మిమ్మల్ని ఎలా సృష్టించాడో తెలియట్లేదు అంటూ కావ్య ఇంకా ఎగతాళి చేసింది. ఇక ఈ ఎపిసోడ్ కి సుందరకాండ మూవీ టీం ప్రమోషన్స్ కోసం వచ్చింది. తర్వాత పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలి అనుకుంటున్నారు అంటూ ఎపిసోడ్ కి వచ్చిన బాయ్స్ గ్యాంగ్ ని అడిగాడు సుధీర్. దీనికి సుధీర్ పరిచయమై ఉండకూడదు, సెకండ్ క్వాలిటీ సుధీర్ కాంటెస్ట్ లిస్ట్ లో అమ్మాయి ఫోన్ నెంబర్ ఉండకూడదు అంటూ శ్రీకర్ కౌంటర్ ఇచ్చాడు. అమ్మాయి అంటే ఇప్పుడు రోహిణి, ఉమా, పవిత్ర ఇలా కాకుండా కొద్దిగా సన్నంగా ఉంటే బాగుంటుంది అంటూ నిఖిల్ వేసిన కామెంట్స్ కి అందరూ అవక్కయ్యారు. ఇక లక్ష్మీదేవి వాహనం ఏంటి అంటూ సుధీర్ అడగ్గా అశురెడ్డి ఏమో పులి, శ్రవంతి ఏమో సింహం అని చెప్పి పరువు తీశారు. ఇక ప్రోమో చివర్లో సింగర్ వాగ్దేవి మహాకనకదుర్గ అంటూ భక్తిపాట అందుకుంది. అలానే సీరియల్ నటి శిరీష అమ్మవారి గెటప్ లో చేసిన పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు.